యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోచున్నటువంటి వాక్య భాగం నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. స్తోత్రం దేవాస్తరునిద్ర. ఈరోజు ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఏం చేస్తున్నాడంటే అప్పుడు మోసే, ఆ పొద అసలు ఎలా కాలిపోతుంది, ఇది ఏంటి, దీని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటూ ఉన్నాడు. ఆ మండుతున్నటువంటి ఆ పొద ఎందుకు కాలిపోతుందో చూడాలని చెప్పి ఆలోచించి ఆ గొప్ప వింతను చూడటానికి మోసే గారు నెమ్మదిగా అటువైపు వెళ్ళాడు. ఎందుకని వెళ్ళాడంటే, చూడండి, మనకి ఎక్కడన్నా గొడవ జరుగుతుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ఎక్కడా అని చెప్పి చూస్తాం. ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకని, ఎందుకు వచ్చింది గొడవ, ఏంటి గొడవ, ఎవరెవరికి గొడవ, ఏ కారణం చేత వచ్చిందని డీప్గా ఆ గొడవ గురించి తెలుసుకోవాలని చెప్పి ఇప్పటికే మీలో చాలామందికి అర్థమైంది. ఆ గొడవ జరుగుతున్న వైపు దగ్గరికి వెళ్ళిపోతారు. లేకపోతే యాక్సిడెంట్ జరిగింది, ఏ జరిగినా అదేంటో డీప్గా మనం తెలుసుకోవాలి దాని గురించి. అలాగే మోసే గారు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆ గొప్ప వింతను చూడటానికి మోసే గారు అటువైపు వెళ్ళాడు. మోసే గారు ఆ వైపు వెళ్ళింది ఆ వింతను చూసి మరింతగా దాని గురించి ఇంకా తెలుసుకోవాలని, దానికోసమే వెళ్ళాడు. దేవుడు మోసే కొరకు ఏర్పాటు చేసినట్టు తన యొక్క చిత్తాన్ని గురించి మోసేకు తెలియబడాలనే ఆయన మోసేను ఆ వైపుకు ఆకర్షించుకున్నాడు. దేవుడు ఆకర్షించింది ఎవ్వరూ రారు. ఈ రోజున ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ ఉదయకాలం సమయంలో మీరు మరి దేవుని సందులో ఉండగలుగుతున్నారంటే దేవుడు ఆకర్షించాడు కాబట్టే. హల్లెలూయా. ఎప్పుడు చూడనటువంటి దానిని చూసినప్పుడు, కనీసం ఎప్పుడు బహుశా విని కూడా ఉండని విషయాన్ని మోసే చూసినప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి అతను మరి ఆ తట్టుకు ఆకర్షించబడ్డాడు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి తెలుసుకోబోతున్నాడని చెప్పి ఎరిగి ఉండకపోవచ్చు. దేవుడు తన ప్రత్యక్షతను తెలియజేస్తున్నాడని ఆలోచన ఆయనకి లేదు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, దేవుడు నీకు కూడా తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాలని చెప్పి, తన యొక్క చిత్తాన్ని నీకు తెలియజేయాలనేటువంటి నిన్ను ఈ మార్గంలోనికి ఆకర్షిస్తున్నాడేమో. నీ ఎడల తనకున్నటువంటి ఆ యొక్క గొప్ప తలంపులు నీకు తెలియజేయాలనుకుంటే, నీకు తెలియజేయబడటానికే ఇప్పుడు నీవు ఇలాంటి పరిస్థితులు గుండా నడిపించబడుతున్నావేమో. ఎందుకని గ్రహించుకోకూడదు? నిజానికి ఇప్పుడు నీవు వెళ్తున్నటువంటి ఈ పరిస్థితులు గుండా నీవు వెళ్ళవలసిన వ్యక్తివి కాదు. అసలు ఇలాంటి స్థితిలో నువ్వు ఉండాల్సిందే కాదు. అలా కాకపోయినా ఎందుకో మరి ఇప్పుడు ఇలా ఉన్నావు. ఎందుకో నీకు తెలియట్లేదు ఈ పరిస్థితులు ఎలా ఉన్నావని దిగులు పడుతున్నావా? అసలు ఇప్పటికీ ఈ నీ స్థితికి కారణం ఏంటో అర్థం కాకుండా, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియకుండా అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావా? ఏం చేసినా కూడా తగిన ఫలితం రావడం లేదని చెప్పి దిగులు పడుతూ నిరాశగుండా ప్రయాణం చేస్తూ ఉన్నావా? అయితే ఎందుకని ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడే ప్రార్థించకూడదు? ఒకవేళ దేవుడే ఇటువంటి పరిస్థితిని, ఇలాంటి పరిస్థితులను నీ జీవితంలోనికి మరి అవి వస్తానంటే దేవుడే అనుమతించుండొచ్చు. ఎందుకు అలా అనుమతించబడిందో గ్రహించుకొను రీతిగా ఆయన సన్నిధిలో మోకరించకూడదు? దేవుడు నీ జీవితంలోనికి అనుమతించే ప్రతి దానికి అర్థం ఉంటుంది. ఒకవేళ అది నిన్ను ఆశ్చర్యపరిచేదైనా, లేక బాధించేదైనా, ఇంకేదైనా కానీ అది ఆయన చిత్తమును నీ జీవితంలో నెరవేర్చడానికే వచ్చింది అని చెప్పి నువ్వు గ్రహించాలి. బహుశా ఆయన గురించి నీకు మరింతగా తెలియబడటానికో, లేకపోతే ఆయన మహాశక్తి నీ ద్వారా అనేకులు తెలుసుకోవడానికో ఇదంతా జరిగి ఉండొచ్చు. ఆలోచించుడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం చేసిన గొప్ప త్యాగం గురించి ఆలోచిస్తావా? దేవుని కుమారునిగా పరలోకంలో తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టి పాపంలో చిక్కుకుని నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి మానవ రూపంలో పంపించబడ్డాడు.
ఎవరూ చేయలేనటువంటి త్యాగం నీ కొరకు, నా కొరకు ఆయన చేశాడు. దేవుడే మనిషిగా మారి మన పాపాల నిమిత్తం మనకు వచ్చేటువంటి శిక్షను తాను భరించి మనల్ని రక్షించుకున్నటువంటి ఈ వింతను గురించి నీవు తెలుసుకున్నావా? లేక ఇంకా యేసుక్రీస్తుని గురించి సరిగా తెలుసుకోకుండా, ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందుకోకుండానే ఉన్నావా? అయితే ఎందుకని ఈ క్షణమే దేవుని గురించి తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఎందుకని ఆయన మాత్రమే అందించు పాపక్షమాపణ, రక్షణ పొందుకోకూడదు? ఇదే అనుకూల సమయం, ఇదే తగిన కాలం. ఈ క్షణమే యేసయ్యను స్వీకరించు, ఆయన చిత్తాన్ని గ్రహించు. నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. హల్లెలూయా. ప్రభువా, నీవు చేసిన అద్భుత కార్యాలను పొందుకొని ఆశ్చర్యకరమైన నీ యొక్క ఆశీర్వాదం రుచి చూచియు అద్భుతకరుడును ఆశ్చర్యకరుడని నీ చెంతకు నేను రాలేకపోయాను దేవా, నన్ను క్షమించండి. నీవు శిలువలో చేసిన ఆ గొప్ప త్యాగాన్ని నేను వృధా చేయకుండానట్లుగా నీ చిత్తంలో నన్ను స్థిరపరచండి. నీవు నా కొరకు ఏ ఏ ఉద్దేశాలు కలిగినావో వాటన్నిటిని నేను నెరవేర్చాలి దేవా. నీవు కలిగి ఉన్న ఉద్దేశాలని నువ్వు నెరవేర్చండి దేవా. ఎలాంటి పరిస్థితులను అనుమతించడం ద్వారా నన్ను నీవు సరిచేయాలని భావించావో, నీకు మరింత దగ్గరగా జీవించాలని తలంచావో, ఆ పరిస్థితులన్నింటినీ కూడా నా జీవితంలోకి అనుమతించండి. నీ ఉద్దేశాలను నా జీవితంలో నెరవేర్చుటకు మేము అనుమతించిన ప్రతి స్థితిని బట్టి నీకే వందనాలు దేవా. వీటి ద్వారా నీ ప్రణాళికలోనికి మేము సంపూర్ణంగా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. నీ ఆలోచనలు గ్రహించి నీవు మా కొరకు దాచి ఉంచిన నీ చిత్తమందు స్థిరపరచబడినట్లు నీవిచ్చిన ఈ ప్రతి అవసరాన్ని బట్టి నిన్నే గనపరుస్తూ నీ చెంతకే మేము చేరుకోవటానికి మీ కృపను మాకు దయచేయము తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నీ సన్నిధిలో మమ్మల్ని వర్ధిలింపజేస్తున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకునేనం తండ్రి. ఆమెన్.